హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సన్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అని అంటే 99% పీపుల్ సన్ ట్యాన్ చాలా ఎక్కువగా అయింది అండ్ ట్యాన్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనేసి పార్లర్ చుట్టూ తిరగడం అండ్ సన్ ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ వేసుకోవడం అండ్ అంతేకాకుండా సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్లకుండా ఉండడం. సో ఈ విధంగా చాలా చూస్తుంటాము. అండ్ దాంతో పాటుగా ఇరిటేషన్ అండ్ ఫేస్కి అయితే సన్ స్క్రీన్ యూస్ చేయగలం కానీ అండ్ కంప్లీట్ బాడీకి సన్ స్క్రీన్ యూస్ చేయాలంటే ఎలా? సో ఈ విధంగా స్కిన్ అనేది చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదండి. సో దాన్ని రిమూవ్ చేయడానికి ఈరోజు ఒక మంచి వీడియోతో మంచి ప్యాక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకే. అండ్ బాడీకి కంప్లీట్గా మనం కేర్ అనేది తీసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫేస్కి అయితే ఎలాగో మాయిశ్చరైజర్స్, సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ట్యాన్ రిమూవల్ ప్యాక్స్, సో ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాము. సన్ స్క్రీన్ వాడుతూ ఉంటాం కదా. అండ్ కంప్లీట్ బాడీకి యూస్ చేసుకోవాలంటే ఈ ప్యాక్ అయితే ఎంతగానో హెల్ప్ అవుతుంది. డైలీ మీరు స్నానం చేసుకునే ముందు జస్ట్ ఇది మనం రబ్ చేసేసుకొని సోప్ లాగా వాడుకొని తర్వాత మీరు స్నానం చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. అసలు ట్యాన్ అనేది చేరకుండా ఉంటుంది. ఒక చిన్న బీట్రూట్ని తీసుకున్నానండి అండ్ దాన్ని ఈ విధంగా గ్రేట్ చేసేస్తున్నాను. మీరు మిక్సీ చేసి కూడా తీసుకోవచ్చు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. నేను ఇక్కడ మీకు చూపించడానికి జస్ట్ ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను అంతే. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మొత్తం అంతా కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దీంట్లోంచి మనకి డ్రాప్స్గా లిక్విడ్ అయితే వస్తుంది కదండి. సో దాన్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. మీరు మొత్తం అంతా గ్రైండ్ చేసేసి తర్వాత దాని నుంచి జ్యూస్ తీసుకున్నా పర్వాలేదు. అండ్ ఈ బీట్రూట్ వల్ల మనకి ఎక్కడైతే కమిలిపోయినట్టుగా ఉంటుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి, బియ్యం పిండి. అండ్ దీనివల్ల మన ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. అండ్ 1 టీ స్పూన్ శనగపిండిని కూడా తీసుకుంటున్నాను. మన స్కిన్ పైన ప్యాచ్గా ట్యాన్ అనేది ఎక్కువగా అయ్యి ఎక్కడైతే స్కిన్ అనేది ఈవెన్గా లేకుండా అన్ఈవెన్గా ఉంటుందో అక్కడ మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండి అండ్ 1 టీ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అండ్ కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల స్కిన్ అనేది ఈవెన్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం బీట్రూట్ తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అండ్ ట్యాన్ అనేది ఎక్కువగా అయిందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. సో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. అండ్ వీటన్నిటితో పాటు లెమన్ని యాడ్ చేయడం వల్ల కంప్లీట్గా ట్యాన్ అయిపోయిన స్కిన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మనకి ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది బాగా మెరవడానికి అండ్ అంతేకాకుండా మన స్కిన్ టోన్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని అండ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఇంకొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే కర్డ్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ సన్ ట్యాన్ రిమూవ్ అవ్వడం అనేది మన బాడీకి అంటే నిజం చెప్పాలంటే చాలామంది పార్లర్స్కి వెళ్ళి 2000-3000 రూపీస్ పెట్టి అండ్ ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ వేసుకున్నా కూడా అది అప్పటి వరకు మాత్రమే ఉంటుంది. ఇది మన నిత్యం అంటే మనం సమ్మర్లో కంప్లీట్గా మనం బాత్ చేసిన ఎవ్రీ టైం కూడా మనకి ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంది అని అనుకుంటామో అలా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకొని హ్యాపీగా మనం బాడీకి కానీ ఫేస్కి కానీ యూజ్ చేసుకున్నట్టయితే అద్భుతంగా వర్క్ అవుతుందండి. సో మనకి పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను. రిజల్ట్స్ అయితే మీకు ఇక్కడే లైవ్లోనే తెలుస్తుంది కాబట్టి సో ఎక్కువగా నేనైతే ఏమీ చెప్పట్లేదు. మీరు ఒకసారి ట్రై చేస్తే కూడా మీకు క్లియర్గా ట్యాన్ అనేది ఎంతవరకు రిమూవ్ అయ్యింది అనేది తెలిసిపోతుంది ఈజీగా. సో చాలామందికి మోచేతులు మోకాళ్ళు బ్లాక్గా ఉండడం అండ్ నెక్ చుట్టూ చాలా నల్లగా ఉండడం, మౌత్ సరౌండింగ్స్లో మొత్తం అంతా కూడా లిప్స్ అంతా కూడా పగిలి అండ్ చుట్టూ అంతా నల్లగా అయిపోవడం, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, సో వీటన్నిటికీ కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది. ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ హ్యాండ్కి అప్లై చేశాను అండ్ హ్యాండ్కి అప్లై చేసిన తర్వాత ఇది కంప్లీట్గా మనం ఇప్పటివరకు మనం స్క్వీజ్ చేసుకున్న నిమ్మ తొక్క ఉంది కదా, సో దాంతో మొత్తం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు టైం ఉంది అని అనుకుంటే కనుక ఒక 10 మినిట్స్ పాటుగా ప్యాక్ని అలాగే
ఉంచుకోండి. లేదు మాకు టైం లేదని అనుకునే వాళ్ళు ఇన్స్టెంట్గా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ నిమ్మ చెక్కతో మాకు రబ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటే ఫేస్కి అయితే పర్వాలేదు, బాడీకి చాలా ఇబ్బందిగా ఉందని అనుకునే వాళ్ళు టమాటోతో కూడా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి వట్టివేరు అని దొరుకుతుందండి మార్కెట్లో. సో ఆ వట్టివేరుతో కూడా మనం బాడీ అంతా కూడా స్క్రబ్ చేసుకున్నట్టుగా ఈ ప్యాక్ని అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎలా అయినా పర్వాలేదు, దీన్ని ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ప్యాక్ని మనం 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ట్యాన్ అనేది ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. అండ్ అప్లై చేయని హ్యాండ్ని కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎలాంటి మాయలు, మంత్రాలు, మ్యాజిక్స్ ఏమీ లేవన్నమాట. సో మీకైతే క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఎక్కడి వరకు అయితే నేను అప్లై చేశానో అక్కడ వరకు కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి అప్లై చేశాను కదా, కలర్ నీట్గా చేంజ్ అయిందనమాట. సో అప్లై చేయని హ్యాండ్ ఎలా ఉంది, అప్లై చేసిన హ్యాండ్ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో నేను మీ ముందే క్లియర్గా టవల్తో కూడా తుడుచుకొని చూపించాను కాబట్టి సో మీరు ఈజీగా చేంజెస్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడైతే హ్యాండ్స్ పైన బ్లాక్గా ఉందో, ట్యాన్ అయితే ఎక్కువగా అయ్యిందో అదంతా కూడా రిమూవ్ అయిపోయి హ్యాండ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. సో నాకైతే 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ని కనుక మీరు ట్రై చేసినట్టయితే డెఫినెట్గా మీకు కూడా మంచి రిజల్ట్స్ని చూస్తారు. అండ్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా రిజల్ట్స్ తెలియడానికి నేను ఒక లెగ్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తాను. కంప్లీట్ బాడీకి మీరు బాత్ చేసుకునే ఒక 5-10 మినిట్స్ ముందు మీరు ఇది అప్లై చేసేసుకొని తర్వాత మీరు హ్యాపీగా బాత్ చేసినట్టయితే నిజంగా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను లెగ్కి కూడా ట్రై చేసి చూపిస్తున్నాను. మొత్తం అంతా ఇక్కడ ఈ విధంగా అప్లై చేసేసుకొని, మనకి టైం ఉండదు కదండి. సో బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ ప్యాక్ వేసుకొని కూర్చోవాలంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా. సో ఇలా అప్లై చేసుకున్న వెంటనే మనం నిమ్మ చెక్కతో వెంటనే రబ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా రబ్ చేసేసుకోవాలి. అండ్ ఫింగర్స్ పైన, తర్వాత మనకి నెయిల్స్ దగ్గర ఎక్కడైతే మురిగ్గా ఉంటుందో అక్కడ మొత్తం అంతా కూడా మనకి క్లియర్ అయిపోతుందన్నమాట. అండ్ చాలామందికి షూస్ వేసుకోవడం వల్ల, చెప్పల్స్ వేసుకోవడం వల్ల, పట్టీలు పెట్టుకోవడం వల్ల సో చాలామందికి బ్లాక్ అవుతూ ఉంటుంది కదా. సో మనం అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇన్స్టెంట్గా మీరైతే రిజల్ట్స్ని చూస్తారండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి రబ్ చేసుకున్న తర్వాత నేనైతే మరికొంచెం ప్యాక్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఇక్కడ నిమ్మరసం కూడా మన లెగ్ పైన యాడ్ అయింది కాబట్టి సో నేను ఒక 5 మినిట్స్ ప్యాక్ని అయితే ఉంచుకున్నానండి. అండ్ ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని చూపిస్తాను. సో చూసారు కదా ఇన్స్టెంట్గా మనకి ఏదైతే ట్యాన్ ఉందో అదంతా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను అప్లై చేయని ఫుట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అప్లై చేసింది. అండ్ నీట్గా తేడా అయితే మీకు తెలుస్తుంది. అండ్ చిన్న చిన్న డర్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయండి. అండ్ కంప్లీట్గా మీకు కూడా రిజల్ట్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి కన్ఫామ్గా చూస్తారు. సో ఈ విధంగా మనం ప్యాక్ని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈజీగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి సో డైలీ బాత్ చేసే ముందు ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరెన్నో వీడియోస్ కోసం బెల్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బాయ్.